ఫ్రెండ్స్, మరొక డెవలపింగ్ ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్, అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్టు మరి నిన్న ప్రధాని మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ఇదంతా మనకు అందరికీ తెలిసిన విషయం. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ క్రెడిట్ మాదంటే మాదని మరి ఎవరైతే కొట్టుకుంటున్నారో వారికి మన వీడియో ద్వారా మరి ఉన్న నిజాలు మాత్రం మన వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏది ఏమైనా సరే ఇది ఏ ఒక్క పార్టీ ప్రాజెక్ట్ కాదు, ఇది రెండు పార్టీల, రెండు ప్రభుత్వాల ఉమ్మడి ప్రాజెక్ట్ అని నేను మొట్టమొదటిగా చెప్పగలుగుతున్నాను. ఎందుకు అంటే ఈ 2015లో ఏదైతే 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నరవే ఆంధ్రప్రదేశ్లో 2015లో భోగాపురంలో ఎయిర్పోర్ట్ కావాలని ప్రతిపాదించింది చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవం. ఎందుకంటే అప్పుడు మరి పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు గారు మరి కేంద్రంలో ఉండి దీనికి అనుమతులు తెచ్చిన మాట వాస్తవం. కానీ ఏదైతే 15,000 ఎకరాలు కావాలి అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారో 15,000 ఎకరాలు ఎందుకు, మరి దాన్ని తగ్గించండి అని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించిన మాట వాస్తవం. ఎందుకంటే అన్ని వేల ఎకరాలు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భూమి సేకరణకు R&R ప్యాకేజీకి చాలా ఆర్థిక భారం అవుతుందని, ఏదైతే చెన్నై, కొచ్చి మరి ఢిల్లీ ఎయిర్పోర్ట్లు కూడా కేవలం 4 నుంచి 5,000 ఎకరాల లోపే ఉన్నాయని, వాటికి అనుగుణంగా కేవలం 2,040 నుంచి 3,000 ఎకరాలు తీసుకుంటే సరిపోతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపాదించారు. ఏది ఏమైనా సరే 2015 నుంచి మరి ఎప్పుడైతే 15,000 మరి భూమి ఎకరాలు కావాలన్నారో అప్పుడు అక్కడున్న మరి రైతులు, అక్కడ భూ యజమానులు మొత్తం కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టుకి వెళ్ళిన వెంటనే మరి అవి 2019 వరకు కూడా ఆ కోర్టు కేసులు అయితే తేలలేదు. ఇది కూడా వాస్తవం. కానీ 2019లో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు మరి 2,203 ఎకరాలను మరి అక్కడ పాత కేసులన్నీ క్లియర్ చేసి మరి వారికి కావాల్సిన జూన్ 2020లో GMRతో సరికొత్త కన్సెషన్ అగ్రిమెంట్ అయితే చేసుకోవడం జరిగింది. ఇది పక్కా నిజం. ఖచ్చితంగా మన ఛానల్లో నిజాలే మాట్లాడడం జరుగుతుంది. అలాగే అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మే 3వ తారీఖు 2023 జగన్మోహన్ రెడ్డి గారికి దానికి మరి శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. దాదాపు 2023 నుంచి 2024 మే వరకు కూడా దాదాపు 1,200 కోట్లను ఖర్చు పెట్టి దానికి కావాల్సిన అనుమతులను, R&R ప్యాకేజీలను, పురాణాస గ్రంథాలను మొత్తానికి మరి ప్రభుత్వం నుంచి ఆయన అయితే నిధులు ఇవ్వడం జరిగింది. అది 1,200 కోట్లు అయినాయి అని మనకు తెలుస్తుంది. ఏదైతే మరి అప్పుడు టీడీపీ ప్రభుత్వం 2015 నుంచి 19 వరకు కూడా కోర్టు కేసుల వల్ల దాన్ని అదైతే ముందుకు సాగలేదు. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాదాపు 2,203 ఎకరాలు చేసిందని మనం చెప్పుకున్నాం. అక్కడ R&R ప్యాకేజీ, PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో దాదాపు 5,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టాలని GMRతో మరి కన్సెషన్ మరి అగ్రిమెంట్ కుదుర్చుకున్న వైసీపీ ప్రభుత్వం దాదాపు 1,200 కోట్లతో 70% పైగా మరి అక్కడ ఎయిర్పోర్ట్ని అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఏదైతే 2024లో అధికారంలోకి వచ్చిన మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అక్కడ తుది దశల పనులను చేపట్టి చాలా ఫాస్ట్గా రన్వే కానీ, టెర్మినల్ కానీ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ 675 కోట్లను ఖర్చు పెట్టి మరి కూటమి ప్రభుత్వం అక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తానికి తెలుగుదేశం పార్టీ మరి క్రెడిట్ వాళ్ళది అనుకుంటుందంటే అసలు వాళ్ళ క్రెడిట్ ఏ విషయంలో దక్కుతుందంటే ప్రాజెక్టు అనుమతి తెచ్చిన మాట వాస్తవం 2015లో. దానికి అప్పుడు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు అక్కడ ఉండి కేంద్రంలో దానికి అనుమతులు అయితే తెచ్చారు. వైసీపీ వాళ్ళు తర్వాత భూసేకరణ, అలాగే GMRతో ఒప్పందం, అలాగే R&R ప్యాకేజీ మొత్తానికి 70% పైగా అక్కడ మరి ప్రాజెక్టును పూర్తి చేసినట్టు సమాచారం కాదు, వాస్తవం. అలాగే తక్కిన 30% కానీ మాత్రం మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసిన మాట వాస్తవం. ఇది ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రలోనే గేమ్ చేంజర్ ప్రాజెక్టుగా మారబోతుందని రాబోయే 20 సంవత్సరాల్లో ఏదైతే మరి హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత సిటీ మొత్తం ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని బాగా పెరిగిన మాట వాస్తవం మనకి ఇప్పుడు కనపడుతుంది కూడా. రాబోయే రోజుల్లో విశాఖపట్నం నుంచి ఈ 58 కిలోమీటర్లో మరి 50 కిలోమీటర్లు ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు గారి ఎయిర్పోర్టు రాబోయే రోజులు మెగా సిటీ కాబోతుందని అక్కడ భారీగా అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు దాదాపు ఎకరం కూడా అక్కడ ₹1,00,00,000 పైగా మరి విశ్లేషణలో ఉంటున్నారు. అది వెంటనే నిజమో తెలియదు కానీ మొత్తానికి వైసీపీ హయాంలో 70%, టీడీపీ హయాంలో 30% జరిగిన మాట వాస్తవం. ఇది అవసరమైతే మీరు రికార్డులు కూడా చెక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ.